విజయ్ వాయిస్ మ్యూట్లో ఉంది. వరం గారు చెప్పండి. ఓకే, అంబటి రాంబాబు గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు, ఆయన ఎలా ఉంటుంది ఆయన ప్రవర్తన అని. ఇప్పుడు అంబటి రాంబాబు అన్నటువంటి వ్యక్తి గౌడు గీతలాగా అరుస్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అరవడం తప్ప ఆ శాఖకు సంబంధించి కాపర్ డ్యామ్ అన్నటువంటి దానికి ఏటో తెలియదు, డయాఫర్ వామ్ అంటే ఏటో తెలియదు. అలాంటి వాడు ఈ రోజు ఇరిగేషన్ మంత్రి. అంటే ఆయనకి నీటిపారుదల శాఖ అనుకుంటుంది. అదే నీటిపారుదల శాఖ మంత్రిగా పెట్టారు కానీ నోటిపారుదల శాఖ మంత్రిగా యూజ్ చేస్తా ఉన్నారు. మీడియాల ముందుకు వచ్చి గౌడు గేదెలాగా ఒక గేదె ఎలా అరుస్తాడు, గేదె కన్నా దారుణంగా అరుస్తాడు ఈ మంత్రి. అంటే వీళ్ళు సిగ్గు లజ్జాని వదిలేసి అక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించి న్యాయం చేసే విధంగా ఎవరు కూడా ఈ పార్టీలో లేరు. ఇప్పుడు అలాంటి వాడు అరిసినంత మాత్రాన కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి ఏనుగులెళ్తే. మీరు చూసారు మొన్న సంక్రాంతి అందరే సంబరాల రాంబాబు అనే పేరు కూడా వచ్చింది. డాన్స్ వేసుకోవడం రోడ్ల మీద తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అంబటి రాంబాబు గారికి లేదు వరం గారు. ఎందుకంటే అతను ఒక రోడ్డు సైడ్ రోమియో. ఆయన గంట అరగంట అనేది ఆయన క్యారెక్టర్ ఏంటో అందరికీ రాష్ట్ర ప్రజలు తెలుసు కాబట్టి అలాంటి వాడు మాటలు మేము పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈ రోజు 53 రోజులు అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు, పట్టుబడిపోయాడు అని చెప్తే ఏమన్నా ఆధారాలు ఏమైనా దొరికాయా? పోనా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కేసులోని 300 కోట్లు అన్నారు, తర్వాత 100 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు, ఒకటి కూడా దొరకలేనటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే కావాలని చంద్రబాబు నాయుడిని ఇరికించాలన్నటువంటి ప్రయత్నం చేశారు. రెండోది ఇంకోటి ఏంటంటే సొంత చెల్లిని ఎంత నీచాతి నీచంగా తిట్టించినటువంటి వ్యక్తి రాష్ట్రంలో దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. నేను షర్మిల గారికి కూడా ఈ మీ టీవీ ద్వారాగా ఆవిడకి కూడా చిన్న హెచ్చరిక. ఎందుకంటే సొంత బాబాయినే చంపినోడు సొంత చెల్లిని కూడా లేపేసే ఆలోచన ఉన్నదని ఎవరికి నమ్మకాలు లేవు. ఎందుకంటే నాకు తెలిసి షర్మిల గారికి కేంద్రం ఖచ్చితంగా ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఇవ్వాలి, లేదంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఖచ్చితంగా ఆవిడని రక్షించే విధంగా ఖచ్చితంగా బ్లాక్ కమాండర్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలకు జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఎందుకంటే ఆవిడ అన్ని అడుగుతా ఉంది. సిపిఎస్ వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు మా అన్న జగన్ అన్న, ఏం చేసావు, ఏం పీకావని అడిగింది. అది దానికి సమాధానం లేదు. ప్రత్యేక హోదా అని చెప్పేసి మాట్లాడినటువంటి 25 ఎంపీలు అన్నాడు, దానికి సమాధానం లేదు. రైల్వే జోన్ అన్నాడు, దానికి సమాధానం లేదు. ఇంకొక విషయం చెప్పి రైట్, మీదేదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది. ఒక్క నిమిషం. సిద్ధం అంటే రోజు ప్రజల్ని చెప్పండి. రైట్, ఏమిటి ఎలా చూడాలి? వివేక్ గారికి ఉన్న అంశాలు ప్రస్తావించారు. ఒక్క నిమిషం విజయ్. కొన్ని అంశాలు అంటే ఇప్పుడు సమరశంఖం పూరిస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు, ఏంటన్నది తెలుస్తామని. డెఫినెట్గా అంటే ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కళ్ళు శంఖం పూరిస్తారు. ప్రతి ఒక్క పార్టీ పూరిస్తుంది. రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్, అన్రికగ్నైజ్డ్ అన్ని పార్టీలు ఇండిపెండెంట్తో సహా నేనే గెలుస్తున్నానని వెళ్తారు. సో దానిలో వాటికి జనసేనకి డిఫరెన్స్ లేదా? లేదు. అంటే జనసేన ఒక అన్రికగ్నైజ్డ్ పార్టీ, ఇంకా రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే అన్రికగ్నైజ్డ్ పార్టీ. అది రికగ్నిషన్ కూడా లేదు. ఇంకా ఆ క్లారిటీ 33 ఉన్నాయి. 33, 34 మొన్న ఒక పార్టీ రిజిస్టర్డ్ పార్టీలన్నీ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు పిలిస్తే నేను చెప్పాను ఎన్ని ఉన్నాయని చూస్తే మొత్తం దాంట్లో జనసేనతో కలిపి 34, 35 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వరకే. సో ఇంకా గుర్తింపు పొందని పార్టీ అది. అలాంటి ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క పార్టీ మేము గెలుస్తాం అంటారు. సో ప్రజలని ఎవరు మెప్పించగలరు, ప్రజల మన్ననలు ఎవరు పొందగలరు, ఎవరు కన్విన్స్ చేయగలరు? ప్రతి ఒక్క పార్టీకి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అంటే ఓటర్ ఏం చేస్తారంటే ఫైనల్గా ఒక తీసుకొని ప్రతి ఒక్క అంశంలో ఎవరెవరు ఏమేమి పనులు చేస్తాడో మార్కులు వేసుకొని బూత్కి వెళ్ళి ఓటేస్తాడు. సో ఎవరెవరు ఏమేమి చేశారనేది ఓటర్ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు జనసేన పాత్ర ఏంటి ఎన్నికల్లో? ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీని చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. సో ఇప్పుడు జనసేన తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. డెఫినెట్గా ఇండిపెండెంట్గా అంటే గత 5 సంవత్సరాల నుంచి 175 నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరు, మేము ఇండిపెండెంట్గా వెళ్తున్నాము, నేను ఆల్టర్నేటివ్ ఫోర్స్ అని పవన్ కళ్యాణ్ గారు కనుక ఎస్టాబ్లిష్ చేసినట్టయితే డెఫినెట్గా ఆయనకు మంచి స్కోప్ ఉండేది, దాంట్లో డౌట్ లేదు. నేను వీళ్ళిద్దరినీ చూశారు, నన్ను చూడండి, నాకు అవకాశం ఇవ్వండి అనే ప్రయత్నాలు గత ఎన్నికలప్పటి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని తీసుకొని దాంట్లో ఉన్న తనకు కావాల్సిన బలమైన అభ్యర్థులు ఎవరున్నారు వాళ్ళందరినీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ రెగ్యులర్గా చేసినట్టయితే
ఇప్పటి సభలో నేను విపక్ష ఓటు చేయలేనివను పొత్తు ఉంటుంది అనే మాటలు అవసరం లేదు. సో ఆ గ్రౌండ్ వర్క్ కానీ అది ఎక్కడ కనపడలేదు మనకి. ఈ రోజున ఎన్నికల కంటే ముందర వీళ్ళు వచ్చేస్తున్నారు మా పార్టీలో, వాళ్ళు వచ్చేస్తున్నారు మా పార్టీలో అని చెప్పేసి వెతుక్కుంటున్నారు. కానీ ఈ ప్రయత్నం 2019 ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన మే 23 నుంచి చేసింటే కనుక డెఫినెట్గా ఆయనకి మంచి అవకాశం ఉండేది. ఓకే. సో ఆ అవకాశాన్ని కాదనుకుని అడపా వచ్చి ఇక్కడ కనపడి ఇప్పుడు ఆయన ఏమంటారు, అదైతే మనని ఎవరు ఆపేది అన్నారు. కరెక్ట్గా ఈ రోజుకి వారాహి వచ్చేసి 371 రోజులు, ఆంధ్రప్రదేశ్కి వారాహి వచ్చి 375 days. ఎవరైనా ఆపారు? వారాహిని ఎవరు ఆపారు? ఎవర్రా మనల్ని ఆపేది, వారాహిని ఎవరు ఆపేది? ఆ కలర్ గురించి డిస్ప్యూట్ వచ్చినప్పుడు అన్నారు కదా, 370 daysలో వారాహి ఇన్ని రోజులు తిరిగింది. సో దాన్ని బట్టి ప్రజలు చూస్తారు. అంటే ఆయనకి ప్రజలతో ఇంటరాక్షన్ ఇష్టం ఉండదు, నాయకులతో మాట్లాడడం ఇష్టం ఉండదు, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఇష్టం ఉండదు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే వెళ్ళిపోయిన నాయకులు మళ్ళీ తిరిగి వస్తున్నారని చెప్తున్నారు. నాకు తెలిసి ఒకసారి పవన్ కళ్యాణ్తో డిఫర్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు వెరీ వెరీ రేర్ రిమోటెస్ట్ ఛాన్స్తో వెనక్కి వస్తారు. కానీ నాకు ఓకే వివేక్, సంస్థాగతంగా చేసుకోలేకపోయారా? గత 4.5 సంవత్సరాల నుంచి 2019 నుంచి కూడా వర్కౌట్ చేస్తే ఇప్పుడైతే ప్రత్యామ్నాయంగా ఉందిరేమో, కానీ ఆ వర్క్ చేయలేదు. అప్పుడే 300 రోజులు దాటిపోయింది వారాహి రోడ్డు ఎక్కి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. వర్మ గారు, నేను ఇందాక మీకు బిగినింగ్ లో చెప్పిన ఈ చెట్ల కింద జోస్యంగాలను విశ్లేషకుల పేరుతో మాట్లాడే వాళ్ళని చెప్పారు కదా. మీకు గుర్తుందా అవనిగడ్డ సభ జరిగింది ఎన్నాళ్ళైంది? అవనిగడ్డలో వారాహి యాత్ర జరిగి ఎన్నాళ్ళైంది? ఏ రోజు జరిగింది? 2 అక్టోబర్ 2023. ఎన్ని రోజులైంది ఇప్పటికి? కేవలం ఎన్ని రోజులైంది? 3 నెలల 15 రోజులు అయింది. ఇట్లాంటి న్యాయాలందరినీ కూర్చోబెట్టి విశ్లేషకుల పేరుతో అందుకే మెట్టు తీసుకొని కొట్టాలని 24th January 2023 వారాహి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 70 రోజులు అయిందా ఇప్పుడు బయటకు వచ్చి? 24th January 2023 విషయం లేదు దీనికి. 24th January 2023 ఛాలెంజ్ చేస్తామా? వారాహి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వచ్చిందో? వారాహి ఆంధ్రప్రదేశ్ వచ్చింది 24th January 2023. అవనగడ్డకి తీసుకెళ్ళలేదు. అవనగడ్డకి వస్తే ఎప్పుడండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చిందండి? ఓకే ఓకే, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చింది? అమ్మవారి గుడికి పూజ చేయడానికి ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు నాకు టైం ఇవ్వాలి మీరు. ఇప్పుడు నాకు టైం ఇవ్వాలి మీరు. టైం ఇస్తే నేను తారీఖులతో సహా చెప్తా. 24th January 2023 అమ్మవారి గుడికి విజయవాడ కనకదుర్గమ్మ గుడి, అంటే అక్కడ తెలంగాణలో ఆంజనేయ స్వామి దేవాలయం పూజ అయిన తర్వాత వచ్చింది ఇక్కడ 24th January 2023. ఈ రోజున 30th January 2024. 24th Januaryకి సంవత్సరం పూర్తయిపోయింది. ఈ 6 రోజులు కలుపుకొని 371 రోజులు. నేను చెప్తున్నాను, వారాహి వచ్చి ఆంధ్రప్రదేశ్కి మనల్ని ఎవరు ఆపేది అని ఇప్పుడు వర్మ గారు, మన దగ్గర డేట్లు ఉంటాయి కదా వర్మ గారు, బండిపోయిన డేట్లు ఉంటాయి కదా. ఒకసారి గూగుల్లో కొడితే గుడ్డి కళ్ళు చెవులు నలిగే తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా గుడ్డి నాగొడకలను చెవిటి నాగొడకలు తీసుకొచ్చి వీక్షకులు చూస్తారు. వీక్షకులు ఆంధ్రప్రదేశ్ చూస్తారు. ఇప్పుడు వర్మ గారు, మన దగ్గర తారీఖులు ఉన్నాయి కదా, మన దగ్గర ఉంది కదా తారీఖులు. ఇప్పుడు మీరు ప్రచారం చేయలేదా అవనిగడ్డలో వారాహి యాత్ర జరిగిందా? ఆయన ఏపీకి ఎప్పుడు వచ్చింది అన్నదని చెప్తున్నారట. అవనిగడ్డ కంటే ముందు కూడా వచ్చింది. అవనిగడ్డ కంటే ముందు కూడా వచ్చింది వారాహి. ఇప్పుడు అబద్ధం చెప్పుకునే వాళ్ళ దగ్గర కూర్చొని మనం నేను వివరాలు ఇచ్చుకుంటా కూర్చోలేను కానీ పోతుంది కానీ ప్రతిరోజు ఇట్లాంటి వాళ్ళతో ఈ బ్రోకర్ అనలిస్టులతో మాట్లాడలేం కానీ చెప్పండి. ప్రశ్న అడగండి. ఓకే, ఏం చెప్పాలి? ప్రశ్న అడగండి.